సార్ నా పేరు పావని సార్. నాకు మే 21న రాజిరెడ్డి గారి కొమ్మినేని రాజిరెడ్డి ఆర్టీసీ యూనియన్ లీడర్ సార్, వాళ్ళ అబ్బాయితో నాకు పెళ్ళి అయ్యింది సార్. అసలు పెళ్లికి ముందు సార్ వీళ్ళు మాకు ఏం చెప్పారంటే కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తుండే సార్ నగలు, బట్ అవన్నీ డిమాండ్ చేస్తుంటే అమౌంట్ మమ్మీ 2 ఎకరాల భూమి ఇస్తాన్నారు, ఇల్లు ఇస్తాన్నారు, 10 తులాలు బంగారం పెడతా అంటే లేదు నాకు ఇంకా ఎక్కువ బంగారం కావాలి, పెళ్లి ఖర్చులు అవి ఇవి నాకు ఇంకా 10 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలి, ఇలా డిమాండ్ చేసిర్రు సార్. మా వల్ల కాదు అంటే నువ్వు ఖర్చు పెట్టి పావని, నాకైతే ఎదురు పెట్టి చేసుకుంటున్నట్టు వద్దు, పెళ్ళైనాక మొత్తం నేనే తీర్పుకుంటా అని మా హస్బెండ్ చెప్పారు సార్. సరే ఆయన మాటలు నమ్మి 30 lakhs దాకా అప్పులు చేసి, అప్పటికి మాకు బంగారం కూడా ఏం లేకుండే సార్, మొత్తం 15 తులాలు బంగారం కొన్నాము. తర్వాత పెళ్లి ఖర్చు, ఏసీ ఫంక్షన్ హాల్లో అన్ని ఎంగేజ్మెంట్ కానీ అవన్నీ ఎప్పుడు వచ్చినా సార్ ఒక బస్ 2 కార్స్ లో వస్తారు, వాళ్ళకి చికెన్స్ మటన్స్ మందు అన్ని కావాలి, ఎవ్రీథింగ్ మొత్తం మనకి పెళ్లి టైంకి వచ్చేసరికి 30 lakhs దాకా బంగారం మొత్తం కలిపి ఖర్చులు అయిపోయినాయి సార్. అయిపోతే ఈ అబ్బాయికి అసలు పెళ్లి అయిన దగ్గర నుంచి ఈ అబ్బాయికి ఏంటయ్యా ఎందుకు ముట్టుకోవు అమ్మాయిని, ముట్టుకోవు అంటే సార్ నెత్తి మీద పెట్టుకోవద్దు అన్నారు సార్ నా ఫ్రెండ్స్ పెళ్ళాన్ని, అందుకే నేను ఇట్లా ఉన్నాను సార్ అని అదే చెప్పేసి కవర్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సార్. పోలీసులకి సార్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుండు సార్. సార్ నాకు తెలియక అడుగుతా, ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చేసి ఈయనకి ఏమన్నా ఆపుతుర్రా సార్, నాకు తెలియక అడుగుతా. అంటే ఎమ్మెల్యే పేర్లు ఎంపీల పేర్లు తీస్తారు సార్. పోలీస్ స్టేషన్ లో పోలీసులకు అంటే సార్ నేను ఆ ఎమ్మెల్యే కాడున్నా, ఈ ఎమ్మెల్యే కాడున్నాను ఫోటోలు పెడతాడంట సార్. నాకు రేవంత్ రెడ్డి తెలుసు, నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, నువ్వు నా ఇంటికి వస్తే పోలీసులు అందరు నా వాళ్ళే, నేను చూసుకుంటా, నేను ఏదైనా చేస్తా, నన్ను బెదిరిస్తారు సార్ రోజు. మా మామయ్య సార్ నాకు అర్థం కాక అడుగుతా సార్, రేవంత్ రెడ్డి భార్యాభర్తల్ని కాపురం చేసుకోవద్దు, భార్యాభర్తలు కలిసి ఉండొద్దు అని చెప్తారా సార్? మధ్యలో సీఎం ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండే సార్, ఎమ్మెల్యేలను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంది సార్? నిజంగా ఇప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని విడదీస్తుర్రా? నాకు ఇది తెలియాలి సార్. వీళ్ళు కావాలని వాళ్ళ పేర్లు తెస్తుర్రా? వీళ్ళందరూ ఎందుకు వస్తారు సార్ మధ్యలోకి? మళ్ళీ సార్ అయిపోయింది సరే, నేను ఇట్లా కాదు సార్, నేనేమన్నా సార్ నిన్ను నమ్ముకొని 30 lakhs నేను అప్పులు చేసుకున్నా, సో నువ్వు కట్టనన్నావు, ఇప్పుడు నన్ను వద్దంటున్నావు, నా గోల్డ్ నీ కాడ 12 తులాలు ఉంది, నా గోల్డ్ నా ముక్కన కొట్టు. నేను అడిగినా సార్, అయితే మా రూమ్ లో బీరువా లేకుండే సార్, అత్తమ్మకి ఇచ్చిన బీరువాలో పెట్టమని, అయితే నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు సార్. తిట్టింది, నోటుకొచ్చిన మాటలు అంది ఇయ్యలేదు. నేను అన్న అత్తమ్మ నా గోల్డ్ మాకు ఇచ్చేయండి, నాకు ఇంటి మీద ఒకసారి 6 months టైం పెట్టుకున్నాం అప్పులు తెచ్చుకున్న కాడ, ఒక్కొక్కటి ఇంటి మీదకి వచ్చి ఇస్తారా సస్తారని పీకల మీద కూర్చుర్రు సార్. నాకు ఫాదర్ లేరు సార్, బ్రదర్స్ ఎవ్వరు లేరు, నేను మా అమ్మాయి ఉంటాం సార్. ఇంటి మీదకి వచ్చి ఇస్తావా సస్తావా అని కూర్చుంటే అందరి దగ్గరికి వెళ్ళి సార్ మా బంగారం అన్ని ఇప్పించండి సార్, పోలీసుల కాడికి పోయి మా బంగారం అన్నీ ఇప్పించండి సార్, పీకల మీద ఉన్న వాళ్ళ కట్టుకుంటా చచ్చిపోవడం తప్పించి మాకేం మార్గం లేదని అడిగితే సార్ పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేస్తే అసలు బంగారమే కాదు మొత్తం నేనే పెట్టుకున్నా అని అబద్ధాలు ఆడిండంట సార్. నేను అప్పుడు ప్రూఫ్స్ అన్ని తీసుకొని వచ్చి చూపించిన, రిసిప్ట్స్ కానీ అన్ని తీసుకొచ్చి చూపించినాక ఏందయ్యా మరి బంగారం ఆ పిల్లదే కదా, నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావయ్యా అంటే, నువ్వేమనుంటే నువ్వు లాయర్తో మాట్లాడుకో, నేను రాను స్టేషన్ కి నోట్ అంటే కాదు సార్, వీళ్ళు నమ్మకం ఇచ్చిర్రు కదా, మనకి హామీ ఇచ్చిర్రు కదా సార్, నువ్వైతే ముందు ఖర్చు పెట్టు, నాకు ఎదురుపెట్టి చేసుకుంటున్నట్టు వద్దు, ఆ రేంజ్ లో మనకి హామీ ఇచ్చేసరికి ఎంగేజ్మెంట్ కి కానీ గోల్డ్ కి కానీ అంటే అన్ని ఏసీ ఫంక్షన్ హాల్స్ లో వీళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా మంది రావడం, సో గిచ్చులు చాలా అయినాయి సార్. మనకి పెళ్లి రోజు ఒక్క ఖర్చు వీళ్ళకి అయ్యింది అంటే ఎవ్రీ ఈవెంట్ సార్ మీరు ఒక మినీ పెళ్లి లాగా అయ్యింది సార్. ఏది అయినా కూడా అది లగ్గపత్రిక కావచ్చు, ఓడిబిఎం కావచ్చు, 100 members వస్తారు సార్ దేనికి వచ్చినా, వీళ్ళకి ఎవ్రీథింగ్ ఉండాలి, గ్రాండ్ గా జరగాలి ప్రతి ఈవెంట్. ఎంగేజ్మెంట్ అయినా కూడా పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్స్ పెట్టి చేయాలి వీళ్ళకి. ఇవన్నీ చేసి ఆఖరికి ఇప్పుడు గోల్డే ఒక 10 lakhs పైన ఉంటది కదా సార్, 15 తులాలు అంటే, వీటన్నిటికి ఇంత ఖర్చు పెట్టుకొని పోనీ కనీసం తర్వాత అయినా మరి మనం కోర్టులో చూసుకుందాం అయ్యా, ఏదన్నా ఇష్యూ ఉంటే నా గోల్డ్ నా మొక్కాన కొడితే ఫస్ట్ నేను వెళ్ళి తెచ్చుకున్నా, కొన్ని బాకీలైనా కట్టుకుంటా కదా అంటే, ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటుండు సార్. సిఐ సార్ నిన్న సిఐ సార్ కాల్ చేసిరంట సార్ ఆయనకి, ఏందయ్యా అమ్మాయి వచ్చి బాధపడుతుంది తన గోల్డ్ అంటే తనకి అని అంటే, నాకు రేవంత్ రెడ్డి తెలుసు, నాది రిటైర్మెంట్ ఉంది, నాకు రేవంత్ రెడ్డి వస్తాడు, ఆయన వస్తాడు, ఈయన వస్తాడు అని ఆయనను బెదిరియడానికి ట్రై చేస్తుండంట సార్. సార్ ఏంది సార్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు సార్ మధ్యలోకి వస్తుండు ప్రతిసారి? ఆయన వచ్చి ఏం చేస్తున్నారు సార్? అదే ఆయనను ఎందుకు వీళ్ళు యూజ్ చేసుకుంటుర్రు అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు పేర్లు చెప్పి మమ్మల్ని భయపెట్టేసి ఆడపిల్లకి అన్యాయం చేస్తా అంటే వాళ్ళు కూడా ఊరుకుంటారా సార్? మరి ఇప్పుడు వాళ్ళకి ఎంత కనెక్షన్స్ ఉన్నాయో మనకు కూడా చూపించాలి కదా సార్.
ఎవరో పేర్లు చెప్పేసి నాకు అన్యాయం చేసి ఇప్పుడు నన్ను రోడ్డు మీద పెట్టి వాళ్ళ కొడుకు మొగతనం లేదు సార్. ఇప్పుడు నిజంగా ఈ రోజు వరకు నన్ను టచ్ చేయలేదు సార్. ఏ అబ్బాయి సార్ పెళ్ళైనాక ఇప్పుడు మాకు సంవత్సరం కావస్తుంది నన్ను ఇంతవరకు ముట్టుకోలేదంటే ఏ అబ్బాయి ఉంటాడు సార్? అట్లా ఎలర్జీయా? కరెక్ట్ గా 1 వీక్ తగ్గిపోయింది సార్ నా ఎలర్జీ. మరి ఇన్ని రోజులు నన్ను ఎందుకు ఉండలేదు? పెళ్లికి ముందు ఎందుకు అట్లా బిహేవ్ చేసినావు? టచ్ చేయకుండా దూరం దూరం ఉండి ఎందుకు బిహేవ్ చేసినావు? ఫోన్ లో ఒకలాగా బయట ఒకలాగా. అంటే నీకు లోపం ఉందా? నీ లోపంని కవర్ చేసుకోనికి నా అలర్జీని నువ్వు హైలైట్ చేస్తున్నావా? హోమియోపతికి వెళ్తే సార్ ఒక కోర్స్ ఉంటదమ్మా, అది వాడితే లైఫ్ లో రాదురా అని చెప్పారు. ఎలర్జీ నీకు మళ్ళీ వస్తుంది అనే వీళ్ళు అనేది ఇప్పుడు ఉందని కాదు. సరే మరి హోమియోపతిలో వాడచ్చు కదా అంటే నేను వాడను, దానికి గవర్నమెంట్ సర్టిఫికెట్ లేదు అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తారు. మరి నాకేం న్యాయం చేస్తారు సార్? ఇప్పుడు నేను వద్దు కదా సార్, ఇప్పుడు నేను కావాలంటే నాకు నా భర్త కావాలి సార్. నా భర్త ఇప్పుడు తీసుకుపోయినా నేను పోతా, నేను రెడీగానే ఉన్నాను. నా భర్తని నన్ను ఏలుకోమని చెప్పండి. లేదు అంటారా? మరి నాకేం అన్యాయం చేస్తారు? ఇప్పుడు నాకు తీర నష్టం చేసిర్రు కదా. ఇప్పుడు నాకు ఒక పెద్ద మచ్చ పెట్టిర్రు, నా ఆరోగ్యానికి మచ్చ పెట్టిర్రు. ఇది నాకు చాలా నష్టం. మరి నాకేం కట్టిస్తారు? పోనీ నా బంగారం నాకేమిస్తారు? నాకేం న్యాయం చేస్తారు? మరి నేను ఇట్లనే ఉండాలి? ఆడపిల్లల్ని వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్పుకొని ఇట్లనే మోసాలు చేస్తారా? ఆయన పెద్ద లీడర్ అని చెప్పుకుంటాడు కదా సార్. అంటే జనాలకే లీడరా సార్ ఆయన? ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ ఆయన, జనాల కోసం ఆర్టీసీ కోసం ఫైట్ చేస్తారే. ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఇట్లానే వదిలేస్తారా సార్? ఫోన్స్ లోనేమో నేను చూడకపోతే నిద్ర పట్టదు, ఈ రేంజ్ లో ఫోన్స్ లో కబుర్లు చెప్తాడు సార్. ఎక్కడన్నా బయట కలిసాం అనుకోండి షాపింగ్స్ కి వాటికి వీటికి, నేను ఇక్కడ ఉంటే దూరం దూరం ఉండడం, కనీసం ముఖం చూడడు, నవ్వడు. ఏమన్నా అంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు, భయం, పెళ్ళైన దాకా ఆగు, మంచిగా చూసుకుంటా నిన్ను, ఇలా చెప్పడం. హ్యాండ్ టచ్ అయినా లేచి వెళ్ళిపోవడం. కంచికి షాపింగ్ కి పోయి వచ్చినాక పడుకుంటా ఆయన పక్కన కూర్చొని ఉంటే నిద్రపోతున్న వాళ్ళని గిచ్చి లేపడం. ఎక్కడ నాతో మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏ అబ్బాయి అయినా సరే ఈ కాలంలో ఇలా ఉంటాడా సార్? ఆడపిల్లతో పెళ్లి కుదిరిందంటే భర్త ఎలా ఉంటాడు సార్? వాడి 4 సార్లు వెళ్ళి అమ్మాయి దగ్గరికి మంచిగా మాట్లాడి అమ్మాయిని బయటికి తీసుకెళ్లడం. ఏదో చేయమని కాదు సార్, ఎంత మంచిగా నవ్వుకుంటే హ్యాపీగా ఉంటారు సార్. ఏదన్నా అంటే ఏయో ఒక వంకలు చెప్పి కవర్ చేసేటోడు సార్. పెళ్లి అయ్యింది సార్, ఏదన్నా చిన్న సార్ ఇక తాగడం మొదలు పెట్టిండు సార్. ఎంగేజ్మెంట్ అయిన కానించి ఫుల్ గా తాగేసి అర్ధరాత్రి 2 రావడం ఇంటికి. ఏందయ్యా ఎందుకు వస్తుర్రయ్యా ఇంటికి, ఇంత టైంలో ఎందుకు వస్తున్నారు కార్తిక్ గారు, ఇప్పుడు వచ్చి వీడియో కాల్ చేస్తున్నారు అని అంటే ఫ్రెండ్స్ పార్టీలు అడుగుతుంది, నీ పెళ్ళైనాక తాగుతాను అని చెప్పేసి కవర్ చేసేసి మాట్లాడడం. తర్వాత ఏమన్నా ఉంటే అంటే సార్ చిన్న గొడవ అయినా, ఏం కార్తిక్ గారు ఆన్లైన్ లో ఉంటారు, మీరు రిప్లై అయ్యారు ఏంది మెసేజ్ కి అంటే, వస్తున్నా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? నాకు ఇంకా ఫ్యామిలీ ఉండరా, ఫ్రెండ్స్ ఉండరా? పొద్దుగుకులు నీతో చుట్టే తిరగాల? నీ ఏమంటారు నా ఉద్యోగం మానేస్తా, నీ చుట్టే ఉంటా. ఇట్లా గొడవలు పడడం, టార్చర్ చేయడం, 12 అయినా 2 అయినా ఆ గొడవ ఆగదు సార్. అలా చేసిన తర్వాత సరే అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయ్యింది, సో ఇప్పుడు వెనక్కి తీసుకుంటే ఇజ్జత్ పోతుంది, వద్దు అని చెప్పేసి మ్యారేజ్ వరకు వెళ్ళినాం సార్. మ్యారేజ్ అయ్యింది. నా దరిద్రానికో ఏమో నాకు ఎండలకి బాగా తిరగడం వల్ల హల్దీ పడలేదు సార్. పుల్లలైనట్టు అయినాయి, హల్దీ పడక ప్యాకెట్ పసుపు యూస్ చేసిరంట. కెమికల్స్ ఉండడం వల్ల హల్దీ పడక ర్యాషెస్ లాగా అయినాయి సార్. 5th డే మేము హాస్పిటల్కి వెళ్ళినాం. వెళ్తే సోరియాసిస్ అని చెప్పిర్రు సార్. చెప్తే వాళ్ళు ఏమనలేదు సార్ ఆ టాపిక్ మీద. నీకు ఎప్పుడన్నా ఇలా ఉందంటే చిన్నతనంలో ఒకసారి వచ్చిందండి, నాకు ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకు తగ్గిపోయింది, నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, నేను ఇస్తాను కూడా చెప్పిన సార్. చెప్పిన తర్వాత అసలు ఆ ఇష్యూ రేస్ చేయలేదు సార్. అయితే పెళ్లికి ముందు ఏమైందంటే సార్, ఫస్ట్ అమౌంట్ అడిగిర్రు కదా, కొంత అమౌంట్ నా దగ్గర లేదంటే నా హస్బెండ్ చూసుకుంటా అని చెప్పిర్రు కదా. లగ్గపత్రిక రోజు చాలా పెద్ద గొడవ అయింది అమౌంట్ గురించి గొడవ అయితే, పావని నేనైతే తెస్తాను అమౌంట్, నువ్వు జస్ట్ మీ పొలం పేపర్లు పెట్టు, హామీ కింద నేను తెస్తా అమౌంట్, నేను తెచ్చి మేము ఖర్చు పెట్టుకుంటాం. వద్దు అంటే సార్ నేను వాడికి పెళ్లి అయ్యి సంవత్సరం కూడా కాలేదు సార్, మొన్న మేలనే పెళ్లి అయ్యింది, వద్దు అనడం సార్. ఆ అమౌంట్ గురించి సార్, అసలు ఆ అమౌంటే మెయిన్ రోల్ సార్. ఇందులో అమౌంట్ అడిగిర్రు సార్, నేను తెస్తా, నువ్వు పొలం పేపర్స్ అయితే పెట్టమ్మా, మీ పొలం పేపర్స్ పెళ్లి అయినాక నేనే తీర్పుకుంటా అలా చెప్పిర్రు. చెప్పిన తర్వాత మేము ఓకే అన్నాం. పెళ్లి రోజు వచ్చిందంటే అమౌంట్ మేము పెట్టలేదు. పెళ్లి అయినా కానించి ప్రతి దానికి చిన్న చిన్న ఇష్యూస్ పెట్టుకొని నేనైతే అమౌంట్ కట్టా, నువ్వైతే తెచ్చి పొలం పేపర్స్ పెట్టు అని టార్చర్ మొదలు పెట్టిర్రు. నేను అన్నా, మీరు పెట్టకపోతే మిమ్మల్ని నమ్మే కదా నేను 30 lakhs అప్పులు చేసుకున్నా, నేను పెళ్ళైనాక తిరుపుతా ఎదురు పెట్టి చేసుకున్నట్టు వద్దనే ఉన్నప్పుడే కదా నేను తెచ్చి చేసుకున్నాను, ఇప్పుడు ఈ అప్పులన్నీ ఎవరు కట్టుకోవాలండి అని మేము అంటే సార్, ఇక్కడ ఈ ఇంట్లో సార్ ఒక మనిషిలకు కూడా ఏ రోజు చూడలేదు సార్. కనీసం కూర్చొని మాట్లాడుకున్నాం. అత్త ఏముంది కార్తిక్ పర్సనల్స్ మాట్లాడడానికి రా అని పిలుస్తుంది. వీళ్ళు సపరేట్ గా మామ రూమ్ లో పెట్టి నీకు డబ్బులు తీసుకురమ్మని దాని గురించి ఇష్యూ చేస్తారు. ఫోన్ పట్టుకోకూడదు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడదు, ఫోన్ గట్టిగా మాట్లాడకూడదు. పైన ఉంటాననుకో ఫోన్ వస్తుంది, ఫోన్స్ మాట్లాడుతున్నావా పైకి వెళ్ళి అంటే, నేను పైన రెడీ అవ్వడానికి వెళ్తాను సార్, ఫోన్స్ మాట్లాడుతున్నావా కిందకి రా,
ఆర్డర్స్ వేయడం, డిమాండ్ చేయడం, టార్చర్ చేయడం మనీ కోసం. తర్వాత నన్ను ఆషాఢమని తీసుకెళ్లి ఇంట్లో వదిలిపెట్టేసిర్రు సార్. చేసినాం సార్, నల్గొండలో చేసినాం, ఫస్ట్ మైలా పిఎస్ లో, తర్వాత నిడమనూరులో చేసినాం. అయితే ఇంటికి వెళ్ళినాం సార్. వెళ్ళిన తర్వాత నా భర్త నా దగ్గర అన్ని ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి సార్. బెదిరించడం, నువ్వు మనీ ఇవ్వకపోతే నేను చస్తా, నా కార్కి యాక్సిడెంట్ అవుతుంది అని బెదిరించడం డబ్బుల కోసం. బెదిరిస్తుంటే నేను నా భర్త చేస్తాడంట, మమ్మీ నేను బతికి ఏం లాభం, ఏదైనా సెటిల్ చేయి మమ్మీ వాళ్ళకి అని అంటే, సరే అప్పటికప్పుడు మమ్మీ సరే మీకు 2 ఎకరాలు కాదు ఇంకొక 1/2 ఎకర్ రిజిస్టర్ చేస్తాయా రండి అంటే 3 months సార్. నాకున్న హెల్త్ ఇష్యూ అప్పటికి తగ్గిపోయింది కూడా, మెడిసిన్ వాడినా తగ్గిపోయింది కూడా ఎలర్జీ. ఆ 3 months ఈ టాపిక్ తేకుండా మనీ కోసం ఇంటికి వచ్చి పంచాయతీలు పెట్టి మాకు డబ్బులు కావాలి, సో మీరు రిజిస్టర్ చేస్తారు అట్లా పంచాయతీలు పెట్టి మా పక్కన ఆయనకే పొలం అమ్మాలని చూసిర్రంట సార్. ఆయన కొనని అన్నాడంట సార్. అందులో మా పెద్ద మనుషులకు కూడా డౌట్ వచ్చింది, ఈ అబ్బాయి అమ్మాయిని టచ్ కూడా చేయలేదు, ఈ అప్పుడే పొలాలు రిజిస్ట్రేషన్లు అంటుర్రు ఏంటి అని డౌట్ వచ్చింది. పెళ్ళైన తర్వాత ఇద్దరం ఒకే దగ్గర పడుకున్నాం సార్. తెల్లారి మా ఇంటి దగ్గర అబ్బాయి గాల్లోకి చూస్తుంది సార్. ఏం కార్తిక్ గారు అంటే నిద్ర రావట్లేదని చెప్తుండే సార్. ఏమనాలి సార్ ఈ అబ్బాయిని, వైఫ్ తో ఎవడైనా ఇలానే ఉంటుందా సార్. అది అయిపోయింది సార్. ఆ డబ్బుల కోసం ఎప్పుడైతే తనకి డబ్బులు రావు అని తెలిసిందో, నా చిన్నప్పుడు రిపోర్ట్స్ అవి నేనే ఇచ్చిన సార్ ఆయనకి. నాన్న, మా మామయ్య, నాన్న ఇప్పుడు 15 years మనకేం లేదు కదా, ఇట్లా మంచిగా ఉంది కదా నీ స్కిన్, సో ఏమేమి మెడిసిన్ ఇచ్చారో చూస్తానా అని చెప్పేసి, తీసుకో మామయ్య నాకేంది, నేనే చెప్పుకున్నా, నాకేం భయం, నేనేం దాచిపెట్టలేదు అని చెప్పేసి నేనే తీసి ఇచ్చిన సార్. పెళ్లి అయిన రోజు నుంచి కూడా తాగేసి రావడం ఫుల్గా. ఇప్పుడు ఎందుకు తాగొస్తురంటే నేను చచ్చేలాగున్నా తాగి నీకు ఇలా అయింది కాబట్టి బాధతో తాగుతున్నా. కోరుకునేది ఏంటంటే సార్ నాకు న్యాయం సార్. మరి నన్ను ఇంట్లోకి రానియట్లేదు. ఇగోండి సార్, నేను వచ్చినాక నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టి తాళాలు వేసుకొని పోయిర్రు సార్ వాళ్ళు. నన్ను ఇంట్లోకి రానియరంట సార్. నేను వద్దంట సార్, నా బంగారం కావాలంట సార్ వాళ్ళకి. మేము అప్పటికి అయితే సార్ నేను వచ్చిన సార్ ఒక రోజు, నా ఇంటికి నేను వస్తా, నన్ను ఎందుకు ఆపుతుర్రు అని పెద్ద మనుషుల్ని సార్, మా మామయ్య ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ సార్, ఏం చేస్తారంటే వీళ్ళు ఉంటారు కదా సార్ ఎంప్లాయీస్, వాళ్ళని ఇంటి మీద కేసుకొస్తాడు సార్. 25 మందిని 30 మందిని 4-5 కార్లు వేసేసుకొని ఇంటికి వేసుకొచ్చి ఇంటి మీద రచ్చ చేసి మా ఇజ్జత్ అంతా, నాకేదో పెద్ద జబ్బు ఉన్నట్టు ఊరంతా క్రియేట్ చేసి నా ఇజ్జత్ మొత్తం తీసేసిండు సార్. నేను నా ఇంటికి వస్తే సార్ వాళ్ళందరితో బెదిరించి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టి, అప్పుడు కూడా ఇట్లనే తాళాలు వేసుకొని వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేసిర్రు సార్. వెళ్ళగొట్టి బెదిరియడానికి లాయర్కి వెళ్ళి నోటీసులు అవి ఇవి పంపించిండు. నాకు ఇదంతా భయం వేసి వెళ్ళి నేను మైలా పిఎస్ లో నల్గొండలో నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. కంప్లైంట్ ఇస్తే న్యాయం అంటే మరి నన్ను భార్యగానే యాక్సెప్ట్ చేయమనండి, లేదు అంటే మరి నాకేం చూపిస్తారు, నా దారి నాకు ఏదైనా చూపించాలి కదా సార్. అవును సార్, నా భర్త నాకు కావాలనే కదా సార్ మైలా పిఎస్ లో పెట్టిన. కౌన్సిలింగ్స్ కి వచ్చిర్రు, ఇంట్లో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి నాకు వద్దు నేను చేస్తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది సార్. ఆయన కూడా అన్నాడు, బాబు నీకు వద్దు అంటే ఏదన్నా న్యాయం చేయ, అమ్మాయి లైఫ్ ఖరాబ్ అవుతుంది, ఆడపిల్ల న్యాయం చేయ అన్నాడు. అక్కడ ఏం చేయలేదు. అక్కడ ఇంకా మమ్మల్ని ఉల్టా బెదిరిస్తే నేను డిఎస్పీ సార్ దగ్గరికి పోయినా, సార్ కూడా పిలిపించి అక్కడ మాట్లాడిపిస్తే